వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా జ్యువెలరీ మేకింగ్ చేసుకున్నప్పుడు చాలామంది మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎలా వీడియో మేక్ చేశారు కానీ మ్యాక్సిమం చెప్పినట్టే ఉన్నాను. ఒక వైట్ రెడ్ కాంబినేషన్లో ఏంటంటే మనం సూదిలో మామూలుగా ఎక్కించుకుంటూ ఆల్టర్నేట్గా ఎక్కించుకుంటూ వెళ్ళడమే, లెంగ్త్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్గా ఇంకొకటి చేస్తాను, కొంత రా మెటీరియల్ కూడా తెప్పించుకున్నానని చెప్పాను కదా, అదంతా కలిపి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈరోజు వీడియోలో కూడా ఇంకొక కళాఖండం అనమాట. ఖాళీగా కూర్చుంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. ఎప్పుడో 2 నెలల కింద తీసుకున్న ఒక కాటన్ శారీకి పెయింట్ వేద్దామని చెప్పని అప్పుడే ఒక 10-15 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. అది కూడా ఏంటో కొంచెం మార్నింగ్ ఏదైనా ఒక పెయింట్ వేస్తే సాయంత్రం ఏమైనా ఇలా జ్యువెలరీ చిన్నగా గుచ్చుకుంటూ ఉండడం, ఏదో కాలక్షేపం అవ్వాలి కదా. ఎందుకంటే పన్నుకు ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతున్నాయని చెప్పాను కదా పళ్ళకి. సో ఆ నొప్పి భరించడం, అలా పడుకునే ఉంటే ఏదో ఇంకా దాని మీదే ధ్యాస ఎక్కువైనట్టుగా ఉండడం, దానివల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండడం కన్నా చిన్నగా ఏదో ఒక యాక్టివిటీలో ఉంటే దాన్ని మర్చిపోతాము. అట్లీస్ట్ మనకు కూడా కొంచెం టైంపాస్ అవుతుంది అని ఒక ఆలోచనతో చిన్నగా చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడో కొన్ని చీర కదా, అలా చిన్నగా వేద్దాం, ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు అన్నట్టుగా మొదలుపెట్టి చేస్తుంది అనమాట. ఎలా వేసాను చీర ఎవరైనా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇంట్లో మనం ఎప్పుడైనా మనకంటే ఇష్టం ఉన్నప్పుడు, అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు, అది కూడా ఇష్టం ఉన్నప్పుడు, ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అవి ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటాయి కదా. అవి ఏంటంటే మనకి ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. కుట్లు అల్లికలు ఇవన్నీ ఏంటంటే ఇదివరకు పూర్వకాలం వాళ్ళు చేసుకుని ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు కానీ, బట్ ఆర్ట్స్ ఏంటంటే ఎప్పుడు మనకి ఒక ఎంకరేజింగ్గా ఉంటాయి, ఒక హ్యాపీనెస్ ఇస్తాయి ఖచ్చితంగా మనం చేసుకున్నది అంటే. అందుకని అలాంటి వాటిలో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఏదో ముగ్గులు వేయడము, ఇది కూడా ఒక ఆర్టే. పెయింటింగ్ వేయడము, స్టిచ్చింగ్ చేసుకోవడము, ఏదైనా మేక్ చేసుకోవడము, ఏదో సంథింగ్ ఏదో ఒకటి చెయ్యాలి, క్రియేటివ్ వర్క్ ఏదో ఒకటి చెయ్యాలి అని నా బుర్రలో తొలుస్తూ ఉంటుంది అనమాట. అయితే టైలరింగ్ ఏదైనా కుడదామా, కొత్తగా ఏదైనా చేద్దామా, ఎప్పుడు కొత్తదనంగా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఉంటాను. అలా డల్గా ఉంటే ఏంటంటే నాకు నేనే బోర్ అయిపోతాను. అందుకని సరే మీకు వేసి చూపెడదాము, ఎలా ఉందో మీరు సజెస్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా సింపుల్ డిజైన్స్ ఏమైనా ఇంట్లో కూర్చొని హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఓల్డ్ కాటన్ సారీస్ ప్లెయిన్గా ఉన్నవి మనం ఇంకేదైనా రీమోడల్ చేయాలనుకున్నప్పుడు యూజ్ అవుతుందని ఈ వీడియో. దాంతోపాటు చెయ్యి పెట్టకుండా సింపుల్ స్నాక్ రెసిపీ పిల్లల కోసం అని చెప్పి చిన్న స్నాక్ తయారు చేస్తున్నాను అటుకులతో. అందరికీ తెలిసిందే. నేనైతే ఇలా చేశాను అనమాట. ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద ఒక గుప్పిడి అటుకులు, ఒక కప్పు అటుకులు వేస్తే చక్కగా మొత్తం చక్కగా అలా మంచిగా ఫ్లఫీగా అయిపోతాయి. అవన్నీ అంటే కొంచెం వేపు ఇంకా తగ్గించుకుంటే బెటరు, బట్ కొంచెం బ్రౌన్గా అనిపించాయి. ఆ తర్వాత జీడిపప్పులు మనం ఏమి ఇష్టమైతే అవన్నీ వేసుకోవడం. డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేరుశనగలు, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పులు ఏదైనా కట్ చేసి అలా వేసుకున్నా కూడా మంచిదే. ఎందుకంటే అవన్నీ మనం తినేవే కాబట్టి. నేనైతే కొన్ని జీడిపప్పులు, కొన్ని వేరుశనగుళ్ళు, కొంచెం కరివేపాకు, కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అంతా కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం మధ్యలో కిస్మిస్లు వేయడం వల్ల ఏంటంటే కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి అవి కూడా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అన్నీ జస్ట్ ఇదేంటంటే పెద్దది అయిపోయింది, నాకు నూనెలోకి మంచిగా డిప్ అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇంకోటి ఉంది కానీ దానికి కాడ విరిగింది. సో అందుకని కొంచెం ఇలా వేసుకుని వాటిల్లోనే వేయించేసుకుంటే నూనె అంతా యాక్చువల్గా పాడదు. బట్ అటుకులన్నీ ఒక్కటేసారి ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే అంత నూనె అంతా కలర్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది అది. కరివేపాకు కూడా మంచిగా ఫ్రెష్గా కరివేపాకు అది కూడా కడిగేసుకుని వేసేసి ఇవన్నీ అసలు చెయ్యి కూడా పెట్టక్కర్లేదు. ఇవన్నీ మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం కదా. ఒక మూత పెట్టేసి జస్ట్ మనం ఇలా షేక్ చేసేసినట్టుగా చేస్తే చాలు, మంచిగా అన్నీ మిక్స్ అయిపోతాయి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా అయితే బాగుంటుందని చెప్పని నేను చేశాను అనమాట. ఇందులో తక్కువ ఉప్పు, కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాబట్టి కనబడుతుంది కానీ కారం అయితే ఏమి ఉండదు. ఇంకా వేసుకుంటే చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ మన ఇష్టం, ఏదైనా ఆప్షన్ ఉండి వేసుకోవచ్చు. నేను అవి ఇంకేం వేయలేదు. జస్ట్ ఒక ప్లేట్ పెట్టేసి మొత్తం షేక్ చేసేసి ఒక గాజు సీసాలో పెడితే ఒక 2-3 రోజులు తింటారని చెప్పని నేను చేశాను అనమాట. మీకు కూడా షేర్ చేద్దాము, అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ కావాలనుకున్నప్పుడు ఈజీగా చేయడానికి బాగుంటుందని చెప్పని. మీకు నచ్చిందో లేదా అని చెప్పండి కామెంట్ సెక్షన్లోను. నెక్స్ట్ వచ్చి చెప్పాను కదా, ఎప్పుడో తీసుకున్న చీరది దీనికి వెయ్యాలని చెప్పని ఆ మధ్యన ఎప్పుడో మొదలెట్టాను, ఇప్పుడు కాదు. రోజుకి 2 పువ్వులు అన్నట్టుగా వేస్తాను అనమాట. ఏదైనా ఒక సింపుల్గానే, అసలు హెవీగా ఏమీ లేదు. జస్ట్ ఒక మామూలుగా మనకి పెటల్స్ ఎలా ఉంటాయి అలాగే కొంచెం మీడియం సైజ్ అనమాట. శారీ అంతా వేసుకుందామని. యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ వేసిన శారీస్ కూడా బాగా ఆ మధ్యన ట్రెండ్ అయ్యాయి, అందరూ కొనుక్కున్నారు. అంటే అన్ని కలర్స్ మీద వైట్తో వస్తాయన్నమాట ఈ ఫ్లవర్స్. సో అవి నేను కూడా వేసుకుందాము, వైట్ మీద ఎల్లో వేద్దాం, వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పని నేను జస్ట్ ఒక మామూలుగా నా దగ్గర ఉన్న బ్రష్లు, ఇంట్లో మిగిలిన కలర్స్ అనమాట, ఎల్లో గ్రీను ఏవోటి ఉంటూనే ఉంటాయి నా దగ్గర, వైట్ను
అవి తీసుకుని ముందు ఏంటంటే బార్డర్ కింద వేద్దాము, బార్డర్ ప్లెయిన్గా ఉంటుంది కదా అని చెప్పని జస్ట్ అక్కడైతే మనకి కొంచెం రఫ్గా ఉంటుంది కదా బార్డర్ లాగా ఉండేది, అదంతా కూడా కింద పేపర్ వేసుకున్నాను. మళ్ళీ కింద టైల్స్ అవి ఏం పాడవకుండా. బట్ పేపర్ అంటుకుపోతుంది. ఏదైనా వేరేగా మనం ఏదైనా దండానికి అలా ఉంటే పెట్టేసి క్లిప్పులు పెట్టేసుకుంటే బాగుంటుంది. బట్ నేను హాల్లో కూర్చుని వేసుకుంటూ ఉంటాను కదా వంట చేసుకుంటూను, ఏదైనా చిన్నగా సాయంత్రం పని చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కాసేపు వేసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అందుకని కింద హాల్లోనే పెట్టుకున్నాను. సో రోజు కొంచెం కొంచెం అనమాట. ఈరోజు ఒక 4 పూలు, రేపు 2 పూలు, ఎల్లుండి 2 పువ్వులు. ఎందుకంటే చాలా పూలే వేయాలి. ఇప్పుడు ఒక 100 ఫ్లవర్స్ అయ్యి ఉంటాయి. అందులో 10-15 రోజులు ఇంచుమించుగా వేస్తాను అనమాట. కార్బన్ మీద మనం మామూలుగా చేత్తో ఇలా ట్రేస్ చేసేసుకుని కింద కార్బన్ పెట్టి, యాక్చువల్గా బ్లాక్ అయినా పెట్టుకోవచ్చు, వైట్ అయితే కొంచెం కనపడదు కానీ పర్వాలేదు. వైట్ సారీ మీద వైట్ కార్బన్ పెట్టుకుంటే అంత కనపడదు అని చెప్పి నేను బ్లాక్ పెట్టుకున్నాను. బ్లూ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ దాని మీద ఇలా ట్రేస్ చేసేసి మనం పెయింట్ వేసేసుకోవడమే. కొన్ని వాటికైతే బేస్ వైట్ వేయాలి, కొన్ని వాటికి డైరెక్ట్ వేసేసినా పర్వాలేదు. వైట్ వేసి ఆ పైన వేసుకుంటే ఇంకా థిక్గా మంచి షైనీగా కనిపిస్తుంది. బట్ వైట్ సారీ మీదే కాబట్టి నేను ఇంకా బేస్ అంటూ ఏమి వేయాలనుకోవట్లేదు, డైరెక్ట్గా ఎల్లో కలరే వేసేద్దామని అనుకుంటున్నాను. ఇగో ఇలా వస్తుంది. జస్ట్ ఆ పెటల్స్ మధ్యలో మనం మంచిగా ఫిల్ చేసేస్తే పక్కకి అటు ఇటు వెళ్ళకుండా ఫిల్ చేసేయచ్చు. ఇది వేసాక అనిపిస్తుంది అంటే ఒకటి వేసిన తర్వాత మనకు ఐడియా వస్తుంది, ప్లెయిన్గా ఉంది కదా, దీనికి కొంచెం షైనీనెస్ ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పని నా దగ్గర గ్లిటర్స్ కూడా ఉన్నాయి. అన్ని కలర్ గ్లిటర్స్ ఉన్నాయి. ఎప్పుడో కిట్టు కొనుక్కున్నాను. ఎప్పుడైనా ఉంటాయని చెప్పని ఇలాంటి ఇష్టం కదా, అప్పుడప్పుడు కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటాను. మండలాటికి సంబంధించినవి, పెయింటింగ్కి సంబంధించినవి, ఇంకా ఏవో అలా అనమాట. ఆ గ్లిటర్ ఉంటే పైన పెటల్స్కి అవుట్ సర్ఫేస్ అంతా కూడా గ్లిటర్తో జస్ట్ ఇలా మనం వేసాను అనమాట. దానివల్ల ఏంటంటే డ్రై అయిపోయాక నీకు మంచిగా ఒక షైనెస్ వస్తుంది. చూడండి చమ్కీలు ఎలా ఉంటాయి మనకి మెరుస్తున్నట్టుగా అలా అనిపిస్తాయి. లేకపోతే ఇది ఏంటంటే ప్లెయిన్గా ఉంది, మధ్యలో ఏం వేద్దాం, రెడ్ వేద్దామా, బ్రౌన్ వేద్దామా, బ్లాక్ వేద్దామా అని అనుకున్నప్పుడు మిర్రర్ పెడదామని అనిపించింది నాకు. ఫ్లవర్ మధ్యలోను మిర్రర్ అయితే బాగుంటుంది, కొంచెం మరి మొత్తం రెడ్ డాట్స్ ఎందుకులే అని చెప్పని ఇలా ఒకటేసారి ఒక 3-4 ట్రేస్ చేసేసుకుని ఆ 3-4 వేసుకుంటే మళ్ళీ ఆరడానికి ఇంచుమించు ఒక 2-3 గంటలు పడుతుంది. కాబట్టి వదిలేసి మళ్ళీ మనం ఇంకో పని చేసుకోవచ్చు. అందుకని ఇవే గోల్డ్ కలర్ గ్లిటర్ అనమాట. మనకు అన్ని కలర్స్ ఉంటాయి. 20 రూపీస్ అంతే. పెయింట్ బాటిల్ 25 రూపీస్, గ్లిటర్ 20 రూపీస్ బాటిల్, ప్లస్ బ్రష్లు ఒక 10-20 రూపీస్కి వస్తాయి. మ్యాక్సిమం ఒక 100 రూపీస్ కూడా మనం పెట్టిన అవసరం లేదు. అంటే అఫ్కోర్స్ ఎల్లో కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి 2-3 బాటిల్స్ పడుతుంది. ఒక 200 రూపీస్ మెటీరియల్ అనుకోండి. పోనీ చీర నాది అమెజాన్లో తీసుకున్నాను, లింక్ కావాలంటే ఇస్తాను. అందులో చాలా కలర్స్ ఉన్నాయి, మీకు మంచి కలర్స్ కూడా ఉన్నాయి. 400-450 అంతే. శారీ కాటన్, మంచి కాటన్ శారీ, చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ ఇలా అవుట్లైన్స్ అంతా వేసేసుకున్నాక డ్రై అయితే మాత్రం మీకు లుక్ చాలా బాగుంటుంది. ఈ గోల్డ్లోనే నాకు రెడ్ కలర్ ఒకటి ఉందన్నమాట గ్లిటరు, అది పెట్టి మిర్రర్ పెడదాము అని చెప్పని. అప్పుడు చుట్టూరా రెడ్ కలర్ వస్తుంది, మిర్రర్ కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు చూడండి మిర్రర్ అయితే షైనీగా ఉంటుంది కదా. రేకు మిర్రర్లు మామూలుగా మంచి స్ట్రాంగ్గా ఉన్నావు కాదు, రేకు మిర్రర్లు ఉన్నాయి నా దగ్గర. అది పెట్టి జస్ట్ మనం ఏదైనా పెన్సిల్తో కానీ టిప్తో కానీ ఏదైనా అలా జస్ట్ టచ్ చేస్తే చుట్టూరా రెడ్ వస్తుంది అనమాట, బాగుంటుంది. ముందు యాక్చువల్గా శారీ అంతా కూడా ఇలాగే వేసేసాను, అన్నీ వరుసగా చెప్పానుగా రోజు కొన్ని అని చెప్పని. వేసిన తర్వాత పళ్ళుకి ఏదైనా కొంచెం స్పెషల్గా పెద్దగా వేయాలి. తర్వాత ఏంటంటే ఓన్లీ ప్లెయిన్గా ఎల్లో ఒక్కటే కనబడుతుంది, రెడ్ కూడా పెద్ద ఎక్కువ ఏం కనిపించట్లేదు అని చెప్పని దీనికి ఏదైనా చిన్న కొమ్మలు వేద్దాము ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. ఇంకేదో చెయ్యాలని ఇంట్లో వాళ్ళమ్మ ఎందుకమ్మా ఇంత కష్టపడతావు ఎందుకు అంటారు. వాళ్ళు చూసినప్పుడు ఎప్పుడైనా వేసినప్పుడు మాత్రం ఎందుకమ్మా ఇంత స్ట్రైన్ అవ్వడం, హ్యాపీగా కొనేసుకోవచ్చు కదా అంటారు మా పిల్లలిద్దరూ. మా వారు అంటారు స్ట్రైన్ అవ్వకుండా వేసుకో, నీకు ఇంట్రెస్ట్ వేసుకో. చూడండి అమ్మ అయితే ఏదో ఒక యాక్టివిటీలో ఉంటుంది. అట్లీస్ట్ శ్రావణి నీకు వచ్చామా, అసలు ఏదైనా వేయడం వచ్చా, నీకు ఒకటి ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతూ ఉంటారు మా అమ్మాయిని. కానీ ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా మాత్రం కొంచెం చేసుకుంటే ఏమన్నారు, స్ట్రెయిన్ అవుతే మాత్రం ఎందుకు అంటారు ఆయన కూడాను. బట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాటిని ఎంకరేజ్ చేస్తారు. చూడు ఎంత బాగా చేసిందో అమ్మ అని చెప్పని పిల్లలకి అది చెప్తూ ఉంటారు అనమాట. నేనేం పెద్దగా సింపుల్గా అనమాట వేసుకునేవో అన్నీ ఆల్రెడీ కొంచెం వేసుకుంటూ వస్తాను అనమాట. ఇది మొన్న తీసిన క్లిప్ ఉంటే షేర్ చేశాను. హాల్లో అంతా పరుచుకుంటున్నాను అనమాట. మొత్తం పరుచుకోవడం, ఫ్యాన్ వేయడం, మళ్ళీ కాసేపు ఉన్నాక సాయంత్రం ఇప్పుడు ఉంటే మళ్ళీ కొంచెం చేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ కొంచెం అలా కొంచెం చేసుకుంటున్నాను అనమాట. పళ్ళులు మాత్రం పెద్ద ఫ్లవర్ వేద్దాము, ఓన్ హ్యాండ్. ఇది పళ్ళు అయితే మాత్రం నో ట్రేసింగ్, నా ఓన్గానే ఆ టైంకి బ్రష్ ఎలా కదిలితే అలా అన్నట్టుగా పెద్ద ఫ్లవర్ వేసి చుట్టూరు చిన్న బంచెస్ కింద వేద్దాము అని చెప్పనమాట. తర్వాత ఒక్క ఎల్లోనే కాకుండా గ్రీన్ కూడా యాడ్ చేద్దాం, రెడ్ ఎల్లో గ్రీను 3 ఉంటే బాగుంటుంది కదా అని చెప్పని దాన్ని అలా కొంచెం చేసుకున్నాను అనమాట. గ్రీన్తో కూడా చిన్నగా లీవ్స్ వేసినట్టు చిన్న బడ్స్ వేసినట్టుగా అలా చేద్దాము అని
ఇంట్లో వాళ్ళందరినీ అభిప్రాయం కనుక్కోనమాట. ఇగో ముందు కట్టు చెంగులో మనం ఏదైనా ట్రై చేసామనుకోండి, బాగుంటే కంటిన్యూ, బాగోపోతే కట్టు చెంగులోనే కాబట్టి పెద్ద ఏమీ టెన్షన్ ఉండదు. మొత్తానికైతే ఇగో శారీ అంతా ఫస్ట్ ఊరికే మామూలుగా ఒక ఫ్లవర్ వేసింది మాత్రం ఇలా ఉంది. నెక్స్ట్ మనం గ్రీన్ కలర్ యాడ్ చేశాక ఎలా ఉందన్నది కూడా మీరు చూద్దరు. కానీ మీకు ఇది నచ్చిందా లేకపోతే గ్రీన్ పెటల్స్ యాడ్ చేసిన తర్వాత నచ్చిందా అనేది చెప్పండి. అఫ్కోర్స్ ఇంక వేసేసాను, ఇంక మార్చేది ఏం లేదు చీరని. బట్ మీకు ఏదైనా ఐడియా ఉంటే కనుక నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు దాని తగ్గట్టుగా వేసుకోవచ్చు. యాక్చువల్గా చీర అంతా వేస్తే ఇంకా బాగుంటుంది అనిపించి ఓన్లీ నేను 2 ఫ్లవర్సే వేస్తున్నాను. కింద మనకి హాఫ్ వరకే, హాఫ్ కన్నా ఇంకా తక్కువే వస్తుంది. శారీ అంతా వేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. బ్లౌజ్ కూడా ఏదైనా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో కొంచెం డిజైనర్గా కుట్టించుకుందాము అని అనిపిస్తుంది. చూస్తాను ఏం డిజైన్ బాగుంటుందో, లేటెస్ట్గా ఏం వస్తున్నాయని చెప్పని 2 కలర్ కాంబినేషన్స్ తోటి బ్లౌజ్ వచ్చేలాగా సింపుల్గా కాకుండా కొంచెం ఏదైనా వెరైటీగా కుట్టించుకుందాం అని చెప్పని. ఫైనల్గా అయితే నా శారీ ఎలా ఉంది, పెయింటింగ్ వేసింది అనేది చెప్పండి, స్నాక్ ఐటెం ఎలా ఉందని చెప్పండి, ముగ్గు ఎలా ఉందని చెప్పండి. ఇవన్నీ చెప్పానుగా ఏదో ఒక ఇంట్రెస్ట్లతోటి ఊరికే ఓపిక తెచ్చుకొని చేయడమే. బాగున్నా బాగోపోయినా యాక్చువల్గా 2 రోజుల నుంచి నాకు బాగాలేదు, ఇంకా అందులో ఏం చేయలేదు. అంటే మొన్న సండేనో సాటర్డే చేసినవి అన్నీ అనమాట. అంతకుముందు అంతా చేసినవన్నీ స్టోర్ చేసుకుని మీకు ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఈరోజు అప్లోడ్ చేయలేం కదా వీడియో, మనం జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రం ఆ రోజు ఇస్తాను. బట్ ఏదైనా చేసేసుకోవాల్సిన ఏమంటే ముందే రెడీ చేసేసుకుంటాను అనమాట, ఆ రోజుకి పంపించేలాగా ఉంటుందని చెప్పని. ఎలా ఉందంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మళ్ళీ శుక్రవారం ఒక మంచి పూజా వీడియో తోటి మీ ముందుకు వస్తాను. ఆ రోజు చెప్పానుగా జ్యువెలరీకి సంబంధించిన మెటీరియల్ అది తీసుకున్నాను అని చెప్పని, అది ఇంకొక కల్చర్ మేక్ చేస్తాను. అవన్నీ కలిపి ఆ రోజు వీడియోలో షేర్ చేస్తాను. ఆ రోజు మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు